వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధినాయకత్వం షాకింగ్ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మంత్రివర్గ విస్తరణకు ముందే ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. ముగ్గురు మంత్రుల ఉద్వాసనకు రంగం సిద్ధమైందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధిష్టానం ఓకే అనడంతో ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజానికి కేబినెట్ విస్తరణపై గత 6 నెలలుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం అలా ఉండదని ఢిల్లీ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముగ్గురు మంత్రులను తప్పించి వారి ప్లేస్ లో వేరే వాళ్లు నియమించాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇటీవల తెలంగాణ టూర్కు వచ్చిన పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా సదరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకోబోయే మంత్రులు ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎవరా మంత్రులు అని ఇప్పుడు సెర్చింగ్ మొదలుపెట్టారు. సదరు మంత్రుల పనితీరు, వ్యవహార తీరు వల్లే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇష్టానుసారం మాట్లాడడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం వల్లే ఆ ముగ్గురికి అధినాయకత్వం జలకిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది? అసలు మంత్రివర్గ విస్తరణకు ముందే ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా? ముగ్గురు మంత్రుల ఉద్వాసనకు నిజంగానే రంగం సిద్ధమైందా? ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్ లో అందిస్తారు. చిదంబర్, చెప్పండి, అసలు కేబినెట్ లో కుదిపేంటి? దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మానవతా దృక్పథంతో ఏదైతే మంత్రివర్గ విస్తరణ చేయాలి, అందులో పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నది ఓవైపు నుంచి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వస్తుంది. దాని తగ్గట్టుగా ఎప్పటికప్పుడు దానికి సంబంధించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్న వాళ్ళకి మరి కాస్త మందిని యాడ్ చేసే అవకాశం ఉన్నా సరే ఇవాళ ఉన్న పరిస్థితిలో మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త తరహా నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది ఖచ్చితంగా కుదుపు అనే చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు సీనియర్ మంత్రులను, ఆ ముగ్గురు కూడా చాలా కీలకమైన జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వాళ్లను తప్పించి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోవడంతో పాటు మరికొంతమందికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఇప్పటికే అధిష్టానం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తయింది. అయితే ఈ కసరత్తు పూర్తి చేసే క్రమంలో మాత్రం పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ పనితీరు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు వ్యవహరించిన తీరు వల్ల ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరు, అలాగే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న చెడ్డ పేరును మాత్రమే కన్సిడర్ చేస్తూ ఈ ముగ్గురికి ఉద్వాసన పలకాలన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఏదైతే ఇంటర్నల్గా కానివ్వండి, లేకపోతే ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్టులను కూడా తెప్పించుకొని దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. దీనికి తోడు ఈ ముగ్గురిని కప్పించే క్రమంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అన్న విషయం పైన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సహచర మంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ ముగ్గురికి కూడా ఉద్వాసన మీకు తప్పదు అనే విషయానికి సంబంధించిన సమాచారం కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దాని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి మనం చూస్తున్నామో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరైనా మాట్లాడగలిగే స్వేచ్ఛ, అలాగే అధిష్టానం ఒకసారి చెప్పిన తర్వాత నోరెత్తకుండా వినే ఒక పద్ధతి కాంగ్రెస్ పార్టీలో మనకు కనిపిస్తుంటుంది.
కేంద్ర నాయకత్వం కానివ్వండి, లేకపోతే ఇక్కడ అధిష్టానానికి కానివ్వండి, రాష్ట్ర నాయకత్వానికి ఏదైనా నిర్ణయం ప్రకటించినప్పుడు దాదాపుగా అంటే ఎక్కువ తిరిగి మాట్లాడడం అనేది చాలా తక్కువ సందర్భంలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు నాయకులకి, ఈ ముగ్గురు మంత్రులకి ఉద్వాసన పలికితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎలా పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అన్న విషయం పైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక కసరత్తు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కుదుపు ఏర్పడబోతోంది. ఆ కుదుపుకు సంబంధించిన పూర్తి సమాచారం బీఆర్కే న్యూస్ దగ్గర ఉందని మనం చెప్పాలి. పద్మ, అయితే ఏ జిల్లాలకు చెందిన ఆ ముగ్గురికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది? అంటే ఏ జిల్లాలకు చెందిన మంత్రులకు? అంటే ఇక్కడ మనకి వచ్చేసి మొత్తం ఇప్పటికైతే మాత్రం 3 జిల్లాల నుంచి ముగ్గురు మంత్రులను తప్పించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే మనం ముందుగానే చెప్పినట్టు వీళ్ళ వ్యవహార శైలి వల్ల, లేకపోతే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వల్ల అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరుగుతోందని ఏదైతే భావించారో వాళ్ళని మాత్రమే ఉద్వాసన పలకాలి. ఎందుకంటే మనం చూసాం ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కంటే దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దశాబ్ద కాలం పాటు కష్టపడిన నాయకులు కానివ్వండి, లేకపోతే కార్యకర్తలను కాపాడుకున్న నాయకులు, అదే కాకుండా వేరే పార్టీల నుంచి పార్టీలకి వచ్చే క్రమంలో వాళ్ళు చేసిన మేలు ఏవైతుందో వీటన్నిటిని బేరేజ్ వేసుకొని దాదాపుగా సీనియర్లకు మాత్రమే ఈసారి మంత్రి పదవులు దక్కిన పరిస్థితి మనం చూసాము. జూనియర్లు కానివ్వండి, లేకపోతే సెకండ్ అంటే ఇంకొక లేయర్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులకు మాత్రమే వాళ్ళని పరిమితం చేసి ఇది చేసుకొని వచ్చారు. అయితే మొదటగా మనం మాట్లాడుకోవాల్సిన మంత్రి మాత్రం ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రిగా మనకు సమాచారం ఉంది. ఆ మంత్రికి సంబంధించి ఇవాళ వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రకారం కూడా ఆ జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరు వల్ల మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అనే విధంగా హైదరాబాద్లోని ఒక హోటల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి దాని గురించి మాట్లాడినట్టుగా దానికి సంబంధించిన సమాచారము ఇంటెలిజెన్స్ ద్వారాతో పాటు వాళ్ళు కూడా డైరెక్ట్గా సీఎంకి తెలియజేసినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే దాన్ని ఇప్పటికే దేవరకద్ర ఎమ్మెల్యే ఖండించారు. కానీ ఖచ్చితంగా ఇది జరిగింది అన్న విషయం పైన మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఆ కేబినెట్ మంత్రి వల్లనే ఇబ్బంది కలుగుతోంది. అంతేకాకుండా ఆ కేబినెట్ మంత్రి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ సందర్భంలో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన వ్యవహార శైలి వల్ల స్థానికంగా ఉన్న మంత్రులుగా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే కార్యకర్తలు కానీ ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని దృష్టి తీసుకొచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ మంత్రి మీద ఒక మర్డర్ కేసుకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించి కేటీఆర్ డైరెక్ట్గా వెళ్ళి అదే నియోజకవర్గానికి వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడే నేపథ్యంలో కూడా ఆయన చాలా నేను క్లీన్గా ఉన్నాను, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా సిద్ధమని చెప్పారు. కానీ బట్ అది అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, అది అలానే ఉంది. కానీ ఆరోపణలు అయితే అలానే వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు, వ్యవహార శైలి, అంతేకాకుండా జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఉమ్మడి జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఈయనకి ఉద్వాసన పలకాలనే ఒక ప్రయత్నం అయితే కనిపిస్తుంది. దానికి తోడు ఈయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఎంతో కొంత అంటే అక్కడ వాళ్ళని వెలమ సామాజిక వర్గం నుంచి రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా అనుకూలంగా వ్యవహరిస్తారన్న అనుమానాలు కూడా పడమంచలే అవకాశం ఉంది. కాబట్టి మొదటి మంత్రి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆయన గత క్యాబినెట్లో అంటే అంతకుముందు 2-3 క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఈ క్యాబినెట్లో ఉన్నారు. బట్ ఈసారి ఉద్వాసన పలికే లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఆయన ఉన్నారైతే మనం చెప్పాలి. పద్మ, ఇక 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరనుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ ఒక్క టాపిక్ వద్ద చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూడాలి. ఎందుకంటే ఈ మంత్రికి సంబంధించి చూసినప్పుడు గతంలో ఆయన పెద్ద పదవుల్ని అలంకరించారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. కాబట్టి ఈ మంత్రికి సంబంధించి మాట్లాడే క్రమంలో కీలకంగా వినిపిస్తున్న అంశం మాత్రము ఒకటి, భూ ఆక్రమణలకు సంబంధించి ఆయన కనుసనల్లోనే ఆ జిల్లాలో మొత్తము భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి డైరెక్ట్గా సీఎంకి కూడా దాని మీద కంప్లైంట్ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. డైరెక్ట్గా చెప్పాలంటే మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రిగా తను చెప్తున్నారు. అమీన్పూర్కు సంబంధించిన 400 ఎకరాలకు పైగా 2000 కోట్లకు పైగా ఉన్న ఒక భూమిని కబ్జా చేస్తున్న తన అనుచరులకు సంబంధించి తను వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పి మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఒకప్పుడు మన వార్త కూడా టెలికాస్ట్ చేశాము. ఆ వార్తకు స్పందించిన రెవెన్యూ అధికారులు దాని చుట్టూ వేసిన కంచెను తొలగించడం కానివ్వండి, అక్కడ ఏదైతే నిర్మించిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ కారణంగానే ఈ నాయకుడిని తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించిన ఆరోపణలు లేకపోయినా సరే ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న భూముల్లో కబ్జా చేసే ప్రయత్నం కానివ్వండి, ఆ కబ్జాలు చేసే క్రమంలో సామాన్యులు కానివ్వండి, రైతులు కానీ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈయన్ని తప్పించడం ద్వారా వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతో కొంత రియల్ ఎస్టేట్ సంబంధించి కొద్దిగా ఇబ్బందులు పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఈయనను తప్పించకపోతే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక ముందుకు వెళ్ళే పరిస్థితి లేదన్నది. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ హయాంలో అంటే టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇదే మంత్రిత్వ శాఖలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం దాదాపుగా దళితుల్ని గతంలో కూడా ఆయన
ఆయన్ని కూడా బర్తరఫ్ అంటే అతను కూడా రాజీనామా చేయించిన నేపథ్యంలో అదే తరహా అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రికి ఈసారి ఉద్వాసన పలకడం అనేది కన్ఫామ్గా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మెదక్ జిల్లా నుంచి నెంబర్ 2 అంటే ఏదైతే రెండో మంత్రికి కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందని మనకు సమాచారం అందుతోంది. పద్మ, అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇద్దరు మంత్రులు కూడా పురుషులు అనే విషయం అర్థమవుతుంది. సో మూడో మంత్రి ఏమైనా మహిళలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మీరు చేసిన గెస్ 100% కరెక్ట్. ఎందుకంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు మనం చూసినప్పుడు ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాగే రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఒక చిన్నపాటి అంటే ఒక ఘర్షణ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఆ ఘర్షణ వాతావరణానికి మొదటి కారణంగా ఈ మహిళా మంత్రిని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా పనిచేసిన ఒక యాక్టర్ సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన డిస్కషన్ చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో నిలిచారు. దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో చాలా రకాల మాటలు మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన కనెక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ బట్ అది ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం ఒకటి. ఆమె మాట్లాడే క్రమంలో తను ఒక మహిళా మంత్రి అయ్యి ఉండి మరో మహిళకు సంబంధించి ఆ కామెంట్స్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంతో పాటు దేశవ్యాప్తంగా, ఎందుకంటే సమంతని ఇప్పుడు మనం కేవలము ఒక తెలుగు ఆర్టిస్ట్గా చూడాల్సిన అవసరం లేదు. ఆమె ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆర్టిస్ట్కి అభిమానులు ఉన్నారు. ఆమె ఒక అంటే పాన్ ఇండియా స్టార్గా మారిన తర్వాత ఆ ఆర్టిస్ట్కి సంబంధించిన కొన్ని కమెంట్స్ చేయడం ద్వారా తను ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు తెచ్చిందని ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలో దీని నుంచి బయటికి రావడం, అలాగే ఏదైతే ఈ ఘర్షణ వాతావరణం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి దగ్గరగా వెళ్లే క్రమంలో కానివ్వండి, ఈ సినిమా ఇండస్ట్రీకి కొద్దిగా పాజిటివ్గా మారాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రికి ఉద్వాసన పలకడం మంచి ఆలోచన కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మనం చెప్తున్న మహిళా మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా లోకల్గా ఉన్న అంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో వేలు పెట్టడంతో పాటు మిగిలిన రాజకీయ మిగిలిన నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రిని తప్పించడం ద్వారా ఆ ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు ఆ సమస్యల నుంచి కూడా బయటపడాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనం చెప్పాలి. పద్మ, అయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కనుక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ముగ్గురు మంత్రులను కూడా తప్పించి వారి ప్లేస్లో అంటే వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో అంటే వేరే వారికి అవకాశం ఇచ్చే నేపథ్యంలోనే ఇలాగా తప్పిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. అంటే ఇప్పుడు వచ్చిన మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఏవైతే ఆరోపణలు అయితే కొన్ని వస్తున్నాయో సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇలా పునర్వ్యవస్థీకరణలో భాగంగా అని చెప్పుకుంటూ వస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఒకటి ముహూర్తాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. కొత్త వ్యక్తుల్ని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. కొన్ని షఫ్లింగ్స్ ఉండబోతున్నాయి అంటూ మొదటి 6 నెలల తర్వాతనే మొదటిసారి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, దానికి జరగబోతోంది అంటూ కొన్ని మాటలు అప్పుడు వినిపించాయి. ఆ తర్వాత సంవత్సర కాలం అయిపోయిన తర్వాత సంవత్సరం పూర్తయింది కాబట్టి కొద్దిమంది ఉద్వాసన పలకాలని ఆలోచనలో ఉన్నట్టుగా, కొద్దిమందిని ఉద్వాసన పలకడం కన్నా కొత్త వాళ్ళని తీసుకొని రావాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారన్న మనకు పుకార్లు వినిపించాయి. కానీ ఈసారి మాత్రం అంటే కొత్త వాళ్ళని మంత్రివర్గంలో తీసుకోవడం కన్నా ముందుగా ఫస్ట్ ఇది ప్రక్షాళన చేయకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఒక ఏవైతే కొన్ని అపవాదులు వినిపిస్తున్నాయి వాటిని కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ వీళ్ళని తొలగించడం ద్వారా మొదటిది కాంగ్రెస్ అధిష్టానం ఒక స్ట్రాంగ్ మెసేజ్ మిగిలిన మంత్రివర్గంలో కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఇవ్వాలనుకుంటుంది. ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఉండబోతోంది. అది కంటిన్యూ చేసే క్రమంలో ఎవరైనా నేతలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇలాంటి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎవరైనా గీత దాటితే వాళ్ళ మీద చర్యలు ఉండబోతున్నాయి, వాటికి సంబంధించి మేము స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్పడానికి దీన్ని ఒక వార్నింగ్ మెసేజ్గా ఉపయోగించుకోవాలని కూడా ట్రై చేస్తారు. దాని తగ్గట్టు నేను చెప్పినట్టుగా ముగ్గురు సీనియర్ మంత్రులు, ముగ్గురు కూడా గత క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఉద్వాసన పలికినప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటో మీరు తెలుసుకోండి అనే విధంగా కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇందులో భాగంగా వీళ్ళని తొలగించిన తర్వాత ఇప్పటికే మంత్రివర్గానికి సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఓవైపు ఇటు రేవంత్ రెడ్డి వర్గంగా రేవంత్ రెడ్డితో పాటు నడుస్తూ లేదా గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీతో అన్ని రకాల ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొన్న నాయకులు కొద్దిమంది ఉంటే మరికొద్దిమంది అధిష్టానికి దగ్గరగా ఉన్నారు. గత 10 ఏళ్లలో కూడా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అటు వాళ్ళతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు మెరుస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు ముగ్గురిని తొలగించి ఓవైపు ప్రజలకు ఒక పాజిటివ్ దృక్పథాన్ని, అలాగే కార్యకర్తలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు కొత్త వాళ్ళకి లైన్ కూడా క్లియర్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి అయితే ఇలాంటి ఆలోచన చేసినట్టుగా మనం విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. పద్మ, అయితే ఎవరెవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అంటే కొత్తగాను అంటే 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ని ఫస్ట్ నుంచి నమ్ముకుని ఉన్న వాళ్ళు కొంతమంది అయితే కనుక మధ్యలో మార్పులు చేర్పులు ఆ పార్టీ నుంచి జంప్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది ఈసారి అయితే?
అంటే ఈసారి అంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించే ప్రయత్నం, అంతేకాకుండా మొదటిది అధిష్టానానికి ఎవరైతే నిబద్ధతగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే నిబద్ధతగా పనిచేశారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచన. బట్ అదే సందర్భంలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా మనం సిచ్యువేషన్స్ చూసినప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ లీడర్గా ఎదిగారు. రేవంత్ రెడ్డి అంటే 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలో తీసుకొచ్చే క్రమంలో అతని కృషి కానివ్వండి, అతని కష్టం కానివ్వండి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరైనా సరే గీత దాటి మాట్లాడినప్పుడు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కానివ్వండి, వాళ్ళని ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము జీవన్ రెడ్డి లాంటి కేసెస్ చూడవచ్చు. అలాంటి కేసెస్లో వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళని సున్నితంగా వాళ్ళని మందలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి కోటరీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ కన్సిడర్ చేసే అవకాశం. అందులో ముఖ్యంగా మనకు వినిపిస్తున్న పేరు మాత్రం ఖచ్చితంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు పేరు అయితే చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతోపాటు మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా మనకి రంగారెడ్డి జిల్లా నుంచి మనకు వినిపిస్తుంటే, అలా మరికొద్ది మంది నాయకుల్ని కూడా ఈసారి క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎప్పటికప్పుడు ఈ ఈక్వేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకునే క్రమంలో మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక మంత్రి వెళ్ళిన తర్వాత మహబూబ్నగర్కి మరొక మంత్రి పదవి ఇవ్వాలా అన్న విషయం పైన కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి చూసినప్పుడు కూడా మెదక్ జిల్లాకు సంబంధించి మరొకరికి అవకాశం ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశం కూడా ఉంది. బట్ అదే సందర్భంలో వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా, అంటే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకి కొత్త వాళ్ళు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్స్ మనం చూసినప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి అవకాశం లేని పరిస్థితుల్లో అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకని ఇవ్వాలనే దాంట్లో ఆ క్యాలిక్యులేషన్లో కూడా చూస్తారు. అందులో భాగంగా వివేక్ వెంకటస్వామికి కూడా అవకాశం ఉంది అని ఒక మాట అయితే వినిపిస్తుంది. ఇక ప్రేమ్ సాగర్ రావు అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్టార్ట్ అయిన తర్వాత, ఆయన పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన వెంట నడిచారు. కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉంది అనే విషయం అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నా సరే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఒక మంత్రి పదవి కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటారు. ఒకవేళ అతి విధంగా చూస్తే మాత్రం ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేకపోయినా ఆల్రెడీ ఉన్న వాళ్ళ నుంచి ఎవరికొకరికి మంత్రి పదవి ఇచ్చి అందులో డిప్యూటీ స్పీకర్గా తన పేరుని ప్రతిపాదించే అవకాశం కానివ్వండి, అది కన్ఫర్మ్ చేసే అవకాశం కానీ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం కూర్పు చేసే క్రమంలో కేవలం ఎమ్మెల్యేలే కాకుండా కొంతమంది ఎమ్మెల్సీలను కూడా క్యాబినెట్లో తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం బీసీ సామాజిక వర్గానికి మరింత పెద్దపీట వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం గత కొంతకాలంగా బీసీ కులగణనకు సంబంధించి చూడడం కానివ్వండి, దేశవ్యాప్తంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లే నేపథ్యంలో బీసీలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ప్రయత్నం, అంతేకాకుండా దళితులకు సంబంధించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని చూస్తారు. కాబట్టి ఒక దళితుడికి ఇక్కడ ఒకవేళ ఈ ఏదైతే ఉద్వాసన పలికే నేపథ్యంలో మరొక దళితుడికి అక్కడ అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఇవన్నీ ఈక్వేషన్స్ అయితే వర్కౌట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తే మాత్రం కొత్త పేర్లు మనకు కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా పాత కొత్త కలయికతోనే ఈ కొత్త కూర్పు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పద్మ, అయితే ఒకవేళ ఈ ముగ్గురిని కనుక మారిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు అన్ప్రిడిక్టబుల్ పాలిటిక్స్ అన్నో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన 6 వారాల్లోనే 6 నెలలకు మించి ఈ పార్టీ అధికారంలో ఉండబోదంటూ కొద్దిమంది మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళే పార్టీ మారి ఇక్కడికి వచ్చారు, కానీ ఈ పార్టీ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ ముగ్గురు నాయకులు 3 జిల్లాలకు సంబంధించిన స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నాయకులు, అంతేకాకుండా సీనియర్ నాయకులు. కాబట్టి వాళ్ళకి కూడా సొంతంగా ఒక కోటరీ ఉంటుంది. దానికి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఉంటారు. కాబట్టి ఎంతో కొంత ఒకవేళ వీళ్ళని ఉద్వాసన పలికిన నేపథ్యంలో కనీసం కొద్ది రోజుల పాటు దానికి సంబంధించిన ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని మార్చాలనే ఉద్దేశంలో అధిష్టానం ఉందంటూ కొన్ని షికార్లు చేస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా దీనికి ముడిపెట్టి వీళ్ళ ముగ్గురిని ఒకవేళ నిజంగానే తొలగిస్తే ఇప్పటికే సీఎం సీటు కోసం ఎదురు చూస్తున్న కొద్దిమంది నాయకులు వాళ్ళని ఆసరాగా చేసుకొని, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్న నాయకులను తీసుకొని అక్కడ తిరుగుబావట ఎగిరేసే ప్రయత్నం కూడా చేస్తారన్న ఒక మాట అయితే వినిపిస్తుంది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఓవైపు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇక్కడ ఏదైనా అలజడి జరిగి ఎవరైనా అసంతృప్తితో బయటికి రావాలనుకుంటే వాళ్ళను ఆ పార్టీ వైపు తిప్పుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంటుంది అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మొదటిది కాంగ్రెస్ పార్టీ స్వతహాగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగాతో పాటు వాళ్ళకి మంచి మెజార్టీతో గెలవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే నేపథ్యంలో ప్రస్తుతానికి గవర్నమెంట్ పడిపోయే అవకాశం లేదు. కానీ బట్ కొద్ది రోజులు మాత్రము ఆ ఆందోళనలు కొద్దిగా అశాంతి అయితే ఖచ్చితంగా పార్టీలో ఉండే అవకాశం ఉంది.
దాన్ని వీలైనంత తొందరగా మార్చాలనే ఉద్దేశంలో. అందుకని కేసీ వేణుగోపాల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా ఎవరైతే అసంతృప్తి ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా హెచ్చరించి వెళ్ళారు. వాళ్ళు మారతారేమో వెయిట్ చేశారు. కాబట్టి ఒకవేళ వీళ్ళని ఇప్పుడు ఆ పదవి నుంచి తొలగించినా సరే అది ఖచ్చితంగా వాళ్ళకి చెప్తారు, మీకు అవకాశం ఇచ్చాం అయినా సరే మీరు మారకపోవడం వల్ల ఇది జరిగిందని. దీన్ని సేమ్ విషయాన్ని అటువైపు కార్యకర్తలకి మరోవైపు నాయకులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి అశాంతి లేకుండా ఉండేందుకే ప్రయత్నం చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది పద్మ. అయితే ఇలాగా మంత్రివర్గ విస్తరణకు ముందే ఇలా ప్రక్షాళన అనుకోవచ్చు అంటారా? అంటే కాంగ్రెస్ తీసుకున్న అధిష్టానం తీసుకున్న నిర్ణయం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రక్షాళన ద్వారా చాలా క్లియర్ ఇండికేషన్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది, మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా వీటికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది. ఎందుకంటే మనం సౌత్ ఇండియాలో చూసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అటు మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా ఒక చోట ఏదైనా చిన్నపాటి తప్పు జరిగింది అంటే వాటి మీద చర్యలు తీసుకోవడం ద్వారా ఇటు సౌత్ ఇండియా మొత్తానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ అవినీతి ఆరోపణలు. ఎందుకంటే ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన ఈ కార్ రేసుకి సంబంధించిన కేసు కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇవన్నీ ఏవి చూసినా సరే పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన విషయాల్ని ఎక్కువ శాతం చెప్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా ధరణి ద్వారా వేలాది ఎకరాలను అన్యాక్రాంతం చేయడంతో పాటు వాటిని కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకుంది, తద్వారా ఒక పెద్ద స్థాయి స్కామ్కి తెరదీశారు అన్నది గతంలో రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు అదే తరహా ఆరోపణలు వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ నాయకుల్ని తొలగించకపోతే ఆ పాలనకి ఈ పాలనకి పెద్దగా తేడా లేదు అనే విధంగా మాట్లాడే అవకాశం ఉంది అన్నది ఒక ఫార్ములాగా మనం చూస్తున్నాం. మరొకటి ఏదైతే కింద స్థాయి నాయకుల్ని కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలను కానీ ఇబ్బంది పెడుతున్న ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళని ఉద్వాసన పలకపోతే మిగిలిన మంత్రులకు సంబంధించి కానివ్వండి, మిగిలిన ఎమ్మెల్యేలు కానివ్వండి దాని గురించి బయట మాట్లాడే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ జిల్లాలోని ఆ నియోజకవర్గంలోని ప్రజలు కానివ్వండి, ఓటర్లు కానివ్వండి అసంతృప్తికి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఏదైతే లోకల్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం, ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరొక నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో అవినీతి రహిత పాలన అన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నదాన్ని మరొకసారి చెప్పే ప్రయత్నం కానివ్వండి. అలాగే ఎవరైనా సరే గీత దాటి ముందుకు వెళితే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి అంటూ చెప్పే ప్రయత్నం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ప్రక్షాళన ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ పొందాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి తోడు ఏవైతే ఈ చిన్నపాటి ఇబ్బందుల వల్ల ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటికీ సొల్యూషన్ తీసుకునే క్రమంలో మొదటి స్టెప్గా కూడా దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు పద్మ. అయితే ఇలా ముగ్గురు మంత్రులు కనుక ఉద్వాసన పలికితే సో మిగిలిన పార్టీలు ఈ అవకాశాన్ని వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరు ఆలోచించింది ఏంటంటే ఇక్కడ నేను ఏదైతే చెప్పినట్టు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరుతో ఎవరికి వాళ్ళు మాట్లాడతారు. ఓవైపు అధిష్టానం గ్రూపుగా ఒకటి, రాష్ట్ర నాయకత్వం గ్రూపుగా ఒకటి, 2 గ్రూపులు ఎప్పుడు ఉంటాయి. ఆ గ్రూపులకు సంబంధించిన డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో గతంలో కూడా ఒక వాదన వినిపించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వర్గం. అందులో ముఖ్యంగా సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఒక 2-3 నాయకులు ఉన్నారు. ప్రతి నాయకుడు వాళ్ళ జిల్లాకు సంబంధించి 10 నుంచి 12 ఎమ్మెల్యే స్థానాలను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఆ 10 నుంచి 12 స్థానాలకు సంబంధించి లేదా వీళ్లకు అనుకూలంగా అంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుంది అనే ఆలోచన వస్తుందో అప్పుడు అంటే గోడ దూకడానికి కొద్దిమంది సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ చేరుకుంటే 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను బయట తీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే సాధ్యమైతే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీతో కలిపి ఏదైతే ఈ చీలిక వర్గం ఉందో ఆ చీలిక వర్గాన్ని తోడు చేసుకొని ఒక అధికారానికి వచ్చే అవకాశం ఉంది, లేదా ప్రభుత్వ మార్పును చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని గద్దెదించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఆ పార్టీలు మనకు చెప్తున్న నేపథ్యంలో అలాంటి అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అయితే ఇప్పటికిప్పుడు బీజేపీ పార్టీ ఇలాంటి రాజకీయాలకు సన్నద్ధంగా లేకపోయినా సరే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ నిజంగానే దానికి అనుకూలంగా ఉన్నా లేకపోతే ఇక్కడ నుంచి ఒక సీఎం అభ్యర్థి స్థాయి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినా సరే దానికి బయట నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉందన్న ఏవైతే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా 3 మంత్రులు, అందులో సీనియర్ మంత్రులు, 3 జిల్లాలకు సంబంధించిన స్ట్రాంగ్ మంత్రులను ఒకవేళ నిజంగా అక్కడి నుంచి తీసేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క మంత్రి దగ్గర నుంచి కొద్దిమంది ఎమ్మెల్యేలను ఒకవేళ లాగలిగినా సరే ఎవరైతే సీఎం సీట్ కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా దానికి అనుకూలంగా పనిచేస్తే మాత్రం ప్రభుత్వం పడిపోతుందన్న ఆలోచనలను ఈ పార్టీలో బేరీజ్ వేసుకుంటే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పరిస్థితి మాత్రము అలా కనిపించట్లేదు. ఇవన్నీ ఊహాగానాలుగానే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏదైనా సరే సాధ్యమే అనే ఉద్దేశంతోనే
మాత్రమే ఈ మిగిలిన పార్టీలు అయితే ముందుకు వెళ్తున్నాయి. దానికి తోడు బీజేపీ పార్టీ ఓవైపు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది, ఇక్కడ కూడా 8 ఎంపీ సీట్లతో స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో సౌత్ ఇండియాకి సంబంధించి చూసినప్పుడు ఓవైపు కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ పార్టీకి అవకాశం ఉంది, మరొక కీలకమైన రాష్ట్రంగా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం తెలంగాణ కనిపిస్తుంది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ ప్రభుత్వ మార్పు లేకపోతే ఈ పదవి మార్పు ఏదైతుందో తద్వారా వాళ్ళు లాభం పొందాలనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా బాగా డీలపడిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే ముందుకెళ్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి ఏదైతే మనం అంటున్నట్టుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వాన్ని మార్చి తద్వారా అక్కడ లాభం పొందాలనే అవకాశం అయితే బీజేపీ పరిగణలోకి తీసుకుంటుంది. కానీ ఏం జరుగుతుందని మాత్రం కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పద్మ, అయితే త్వరలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఉన్న నేపథ్యంలో ఈసారైనా సరే పూర్తి స్థాయిలో కేబినెట్ కూరుకుండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అయితే దీంట్లో అంటే 2 రకాలుగా ఇది 2 సైడ్లు పదున్న కత్తి లాంటిది. ఎందుకంటే ఓవైపు చాలామంది నాయకులు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ అసంతృప్తి మొత్తాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో చూపించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని తీసుకోవడం ద్వారా, మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా ఆ జిల్లాలలో ఎక్కువ శాతం ఏవైతే మనం అనుకుంటున్నట్టుగా స్థానిక సంస్థలని స్వాధీనం చేసుకోవాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బట్ అదే సందర్భంలో ప్రతి జిల్లా నుంచి 2 లేదా 3 వ్యక్తులు మంత్రి పదవి కోసము ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒకరికి మంత్రి పదవి దక్కినప్పుడు మిగిలిన ఎవరైతే మంత్రి పదవి దక్కని వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తారన్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి మొదటగా ఈ ప్రక్షాళనను పూర్తి చేసిన తర్వాత ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని పిలిచి వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చిన తర్వాత ఆ టార్గెట్స్ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవి అనే ఒక కండిషన్ పెట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఏదైతే మంత్రివర్గ కూర్పు పైన ఆలోచించాలనే ఆలోచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్. మొత్తంగా అయితే తెలంగాణ రాజకీయాలు అయితే ఒక సంచలనమని అనుకోవాలి. 3 మంత్రులు కనుక నిజంగానే ఉద్వాసన పలికితే, వారి రీప్లేస్మెంట్ కనుక ఉంటే తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఒక ప్రశ్నార్థకమే అవుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది, ఎలా చేయాలనుకుంటుంది అంటే ప్రజలకి అవినీతి ఆరోపణలు ఎవరికైనా ఉన్నా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పకనే చెప్తుందా, లేదంటే ప్రభుత్వంలో ఇలా మార్పులు చేర్పులు ఉంటాయి, సో మంచి చేయడం కోసమే ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తుందో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.